जय राधा माधव कुंज बिहारी गोपी जय नवपति वरदारी यशोदानंदन ब्रज जन रंजन यमुना तीरवनचारी 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 हे राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी हे राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी हे राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी हे राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्णा कृष्णा
जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद गुरुदेव जय जय गुरुदेव 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 जय जय गुरुदेव जय जय गुरुदेव 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 जय जय गुरुदेव जय सीताराम सीताराम जय लक्ष्मण हनुमान जय सीताराम सीताराम जय लक्ष्मण हनुमान जय नरसिंहदेव जय नरसिंहदेव नरसिंहदेव जय नरसिंहदेव जय प्रहलाद महाराज जय भक्ता प्रहलाद जय ध्रुव महाराज Hare Krishna. Thank you, Abhi. Thank you, Abhi. Hare Krishna. Hare Krishna. Okay, Mangalacharan prayers. Padiddam. Om Ajnatimirandasya Gnananjanashalakaya Chakshurunmilitam Yena Tasmai Shri Gurave Namaha Sri Chaitanya Manobishtam Sthapitam Yena Bhutale Swayam Rupa Kada Mahyam Dadati Swapadantikam Vandeham Sri Guru Sri Tapadakamalam Sri Gurun Vaishnavam Cha Sri Rupam Sagrajatam Sagana Raghunathanvitam Sajivam Sadvaitam Savadutam Parijana Sahitam Krishna Chaitanya Devam Sri Radha Krishna Padan Sagana Lalita Sri Vishakhanvitam Sham He Krishna Karuna Sindhu Deenabandho Jagatpate Gopesha Gopika Kanta Radha Kanta Namosute तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानु सुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ఓకే మనము భగవద్గీత ఉపోద్ఘాతం చదువుతున్నాము. సో ఇందులో నిన్న ఏం కవర్ చేసాం అంటే భగవద్గీత ఎవరికి అర్థమవుతుంది, క్వాలిఫికేషన్ ఏంటి, అర్హత ఏంటి. సో ఇవాళ పేజ్ నెంబరు 4th పేజ్ కంటిన్యూ చేద్దాం. ఓకే, 4th పేజ్. రమేష్ నువ్వు చదువుతావా? ఒక పారాగ్రాఫ్ చదువుతాము. తెలుగు వర్షన్ మిస్ అయింది, నేను తెచ్చుకోవాలని చూస్తున్నా. తెలుగు వర్షన్ లేదా?
ఒకటి ఉంటే వేరే వాళ్ళు తీసుకున్నారు. ఓకే 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 నేను చదువుతాను మరి. పీడిఎఫ్ ఉంటుంది కదా, ఒక్క సెకండ్. సో మనకి నిన్న టేకప్ ఏంటంటే సో భగవంతుడితో ఈ 5 సంబంధాలలో ఏ ఒక సంబంధం ఉన్నా వారు భగవద్గీత అర్థం చేసుకోవడానికి అర్హులు. ఈ 5 సంబంధాలు ఏంటంటే ఈ భక్తులు శాంత స్థితిలో ఉంటారు. ఇంకా ఇది శాంత స్థితి గురించి అర్థం చేసుకోవడానికి చాలా డీప్ వెళ్ళొచ్చు. శాంత స్థితి అంటే ఏంటంటే ఇప్పుడు మనకి భక్తికి కావాల్సిన అన్నిటినీ సెట్ చేస్తుంటారు వెనకాల ఉండి. ఫర్ ఎగ్జాంపుల్ మాకు టెంపుల్ అయితే బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తారు, పాట్ వాషింగ్ చేస్తారు. ఇది నచ్చే పాట్ వాషింగ్ కూడా ఏంటంటే సేవా స్థితి వస్తారు. సేవా స్థితి ఉన్న భక్తులని వాళ్ళకి భగవద్గీత అర్థమవుతుంది. సేవా స్థితి ఎక్కువ ఎగ్జాంపుల్ చూడవచ్చు. సేవా స్థితి అంటే ఇప్పుడు మేము ఇక్కడ ఇస్కాన్లో వేసే ఎక్కువ సేవా స్థితి ఉంటుంది. సేవా స్థితి అంటే మనకి వెళ్ళి పాట్ వాషింగ్ చేయడము, టెంపుల్లో ఊడవడము, టెంపుల్‌లో ప్రసాదము వడ్డించడము, రైట్? ఏ సేవ చేసినా ఎక్కువ సేవ చేసే వాళ్ళని సేవా స్థితిలో ఉన్న భక్తులు అంటారు. వాళ్ళకి భగవద్గీత అర్థమవుతుంది. తర్వాత మిత్రునిగా ఉన్న భక్తుడు ఎవరుంటారు? అర్జునుడు ఎగ్జాంపుల్. సో మోస్ట్ ఆఫ్ ద కలియుగంలో మనకు మిత్రుడిగా ఉన్న భక్తుడు దొరకడం అది రేర్. ఓన్లీ అర్జునుడు మాత్రమే. తండ్రిగా లేదా తల్లిగా ఉన్న భక్తుడు అది వసుదేవుడు, దేవకి, లేదంటే నందమహారాజు, యశోదమయి. సో వాళ్ళు కూడా ఓన్లీ భగవంతుడు వచ్చినప్పుడే ఆ భక్తులుంటారు. వాళ్ళకి భగవంతుడు అంటే పూర్తిగా అర్థమవుతుంది. తర్వాత ప్రియురాలిగా ఉన్న భక్తుడు. ప్రియురాలుగా ఎవరెవరుంటారు? ఇప్పుడు రాధారాణి. అది చాలా హైయెస్ట్. కొందరేందంటే ఇప్పుడు మీరాబాయి అని చెప్పేసి ఒక కొన్ని సంవత్సరాల క్రితం తను ప్రియురాలుగా ఉన్న భక్తుడు. సో అలాగా 5 స్థాయిల్లో ఉన్న వాళ్ళు మాత్రమే భగవద్గీతని కరెక్ట్‌గా అర్థం చేసుకోగలరు. భగవంతుడు ఏం చెప్తున్నాడు, తన గురించి ఏం చెప్తున్నాడు అనేది కరెక్ట్‌గా అర్థం చేసుకుందంటే వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలరు. మనకి మోస్ట్ ఆఫ్ ద పొజిషన్ ఉండేదంటే మనం సేవా స్థితిలో ఉంటాం. సేవా స్థితి లేదా శాంత స్థితి. శాంత స్థితిలో ఉండేవాళ్ళు ఏంటంటే ఎక్కువ మెడిటేషన్ చేసేవాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు, జ్ఞానం చేసేవాళ్ళు. వాళ్ళు శాంత స్థితి ఉన్నవాళ్ళు. సేవా స్థితి అంటే యాక్చువల్‌గా ఈ మన టెంపుల్‌కెళ్ళి సేవ చేసేవాళ్ళు. ఇస్కాన్ టెంపుల్‌కెళ్ళి సేవ చేసేవాళ్ళు. సో మనం ఆ స్థాయిలో పడతాం కాబట్టి మనకి భగవద్గీత అర్థం కావడానికి ఛాన్స్ ఎక్కువుంటది. రైట్? సో ఇప్పుడేమన్నాడు? అర్జునుడు మిత్రునిగా భగవంతునితో సంబంధం కలిగున్నాడు. అది అందరికి అర్థమైంది గదా! అయినా ఈ స్నేహానికి భౌతిక జగత్తులో కనిపించే స్నేహానికి అపారమైన భేదం ఉన్నది. సో అది మనం అర్థం చేసుకోవాలి. మన మన మధ్యలో ఉండే ఫ్రెండ్‌షిప్ భగవంతుడికి, అర్జునుడికి ఉండే ఫ్రెండ్‌షిప్ ఒకటా? అది కాదని ఈ సెంటెన్స్‌లో తెలుస్తుంది. ఆ స్నేహ భావం ఏంటంటే ఇది దివ్యమైన స్నేహం. దీన్ని అందరూ పొందలేరు. చెప్పాను గదా! మనం అందరము ఆ స్థాయిని పొందలేము భగవంతుడి సంబంధం. మనం సేవా స్థితిలో ఉండొచ్చు. లేదంటే శాంత స్థితిలో. అయినా ప్రతి ఒక్కడు భగవంతునితో ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని కలిగి ఉన్నాడు. సో, ప్రతి ఒక్కరు ఈ 5 ఒక సంబంధం కలిగి ఉండొచ్చు. భక్తి యోగ పూర్ణత్వం ద్వారా ఆ సంబంధంను జాగృతమవుతుంది. ఈ సంబంధం మనం మర్చిపోయాం. మనం సేవా స్థితిలో ఉన్న భక్తుడు అనేది చాలా మంది మర్చిపోయారు. ఎప్పుడైతే భక్తుల యొక్క సంబంధం దొరుకుతదో అప్పుడు మనం కృష్ణుడిని సేవ చేయడం మొదలుపెడతాం. అప్పుడు మనం మరిచిపోయిన సంబంధాన్ని మనకు కృష్ణుడికి ఉన్న సంబంధాన్ని అది మళ్ళీ జాగృతం అవ్వడం జరుగుతదన్నమాట. సో, మళ్ళీ పడుకున్నది బేసికల్‌గా రిలేషన్‌షిప్ వేకప్ అవుతది. కానీ ప్రస్తుత జీవస్థితిలో మనము కేవలం భగవంతుడినే గాక, భగవంతుడితో మన నిత్య సంబంధాన్ని కూడా మర్చిపోయాం. అది కూడా పాయింటే గదా! క్లియర్ పాయింట్. సో, అందుకే మనకి చాంటింగ్ చేయడం కష్టము. రైట్? ప్రతిరోజు దేవుడిని తలుచుకోవడం, ప్రతి సెకండ్‌లో దేవుడిని తలుచుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మనం మర్చిపోయాం. మనం భగవంతుడితో ఉన్న సంబంధాన్ని మర్చిపోయాం. మనం కొత్త సంబంధాలు పెంచుకున్నాం. మనం పిల్లలతోని, ఫ్యామిలీతోని, సొసైటీతోని, కంట్రీతోని
ఈ సంబంధాలను పెంచుకొని భగవంతుడితో ఉన్న సంబంధాన్ని మర్చిపోయాం. కోటాను కోట్ల జీవరాశులలో ప్రతి జీవుడు భగవంతుడితో ఒక ప్రత్యేకమైన నిత్య సంబంధాన్ని కలిగి ఉన్నాడు. కానీ అది మనం మర్చిపోయాం. అదే స్వరూపం అని చెప్పబడుతుంది. దాన్నే స్వరూపం అంటారు. మన స్వరూపం అంటే ఏంటి? మనకి స్పెషల్ ఉన్న రిలేషన్‌షిప్ భగవంతుని మన స్వరూపం అంటారు. కొందరు మిత్రుడిగా ఉండే స్వరూపము, కొందరికేమో సేవా స్థితిలో ఉండే స్వరూపము, కొందరు శాంత స్థితిలో ఉండే స్వరూపము. సో, భగవంతుడికి శాంత స్థితి అంటే భగవంతుడికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ మనము అందించడము. సో, భక్తియుత సేవ పద్ధతి ద్వారా మనిషి ఆ స్వరూపాన్ని జాగృతం చేసుకోగలుగుతాడు. ఓన్లీ భక్తి ద్వారానే మన స్వరూపం అంటే మనకున్న రిలేషన్, మనకు స్పెషల్ యూనిక్ రిలేషన్‌షిప్ ఉంటది. నాకు కృష్ణుడికున్న రిలేషను నీకు కృష్ణుడికున్న రిలేషన్‌షిప్ డిఫరెంట్ అవ్వచ్చు. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్ రిలేషన్‌షిప్ ఉంది. అది ఓన్లీ భక్తి మార్గం ద్వారా, భక్తిలో సేవ చేయడం వల్ల ఆ మరిచిపోయిన సంబంధాన్ని గుర్తు చేసుకోగలుగుతాం. ఆ స్థితి స్వరూప సిద్ధి. అంటే జీవుని సహజ స్థితి పూర్ణత్వం అని అనబడుతుంది. ఎప్పుడైతే మనము మన మన సంబంధం భగవంతునితో లేపుకుంటామో, అప్పుడు మనకు సిద్ధి వచ్చినట్టు. అప్పుడు మనకి మోక్షం వచ్చినట్టు. సో, మోక్షం రావడం అంటే ఏదో ఇక్కడ మనం భూమి నుంచి తీసి స్వర్గంలో వేయడం కాదు. మోక్షం అంటే మనం మర్చిపోయిన సంబంధాన్ని గుర్తు చేసుకోవడం. అది మోక్షం. ఎప్పుడైతే మన ప్రత్యేక సంబంధాన్ని భగవంతుడితో గుర్తు చేసుకుంటామో, అప్పుడు మోక్షం సంబంధించినట్టు. అప్పుడు స్వరూప సిద్ధి వచ్చినట్టు. రైట్. అంటే జీవుని సహజ స్థితి పూర్ణత్వం అని అనబడుతుంది. అంటే అర్జునుడు భక్తుడు. భగవంతునితో అతడు స్నేహభావంలో సంబంధము కలిగి ఉన్నాడు. రైట్. భగవంతుడికి అర్జునుడికి ఉన్న సంబంధం స్నేహభావం. భక్తి ప్లస్ స్నేహ 2 ఉంటాయి. హ్మ్. సో, ఇది అర్జునుడు ఏ విధంగా భగవద్గీతను అంగీకరించాడో తప్పక గమనించాలి. సో, దీన్ని అటెన్షన్ పే చేయాలి అందరూ. తప్పక గమనించాలి. అతడు అంగీకరించిన పద్ధతి 10వ అధ్యాయంలో ఇవ్వబడింది. 10వ అధ్యాయం 12 శ్లోకం, 14 శ్లోకం. సో, అప్పుడు అర్జునుడు మొత్తం రియలైజ్ అయినప్పుడు, కృష్ణుడు ఏంటని అర్థమైనప్పుడు, సో, తను ఒక శ్లోకాన్ని చెప్తాడనమాట. 3 శ్లోకాలు చెప్తాడు. ఈ 3 శ్లోకాలవి. పరం బ్రహ్మ, పరం ధామ, పవిత్రం పరమం భవాన్. పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం. ఆహుస్త్వాం ఋషయः సర్వే దేవర్షిర్నారదస్తదా. అసితో దేవలో వ్యాసో స్వయం చైవ బ్రవీసి మే. సర్వమేతాదృతం మన్యా యన్మాం వదసి కేశవ నైతే భగవాన్ వ్యక్తిన్ నమే విదుర్దేవన దానవాః. ఇది ఇది అర్జునుడు రియలైజ్ అయింది కృష్ణుడి గురించి. ఈ రియలైజేషన్‌కి మనము రాగలగాలి. ఏ విధంగా రాగలము? ఎక్కువ కృష్ణ కథను వినడం వల్ల. కృష్ణుడి దివ్య కార్యాలను వినడం వల్ల. రైట్. ఎంత ఎక్కువ వింటే అంత భగవంతుడి విభూతి, గొప్పతనము, వైడూర్యము ఇవన్నీ మనకు తెలుస్తాయి. చాలా ఎక్కువ వినాలి. గంటలు గంటలు వినాలి. అప్పుడు భాగవతంలో చెప్పబడుతది. శృణ్వతా సవత కథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తనః హృదయంతోస్య వజ్రాణి విధునోతి సుహృత్సుతం. నష్టప్రయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైస్తుకి. తదా రాజా సమోభావాస్ కామలోపదయశ్చయే చేత ఏతైరణావిద్యం సితం సత్వా ప్రసిద్ధతే. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగత భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. విద్యతే హృదయ గ్రంథే సిద్ధ్యంతే కర్మ సంశయః యుయంతే కర్మాణి దుష్ట ఏవాత్మనీశ్వరే. సో, ఇది భాగవతంలో చెప్పబడింది. ఎక్కువ శృణ్వతే స్వ కథా కృష్ణ. ఎక్కువ భగవంతుడి కథను వినడం వల్ల. సో, మనలో ఉన్న లోభము, కోపము, అహంకారము, లోభము, కామము ఇవన్నీ నివారించబడతాయి. మన మీద
ఈ రాజసిక గుణము, తమోసిక గుణము పనిచేయడం తగ్గుతది. మన గుండె మలినం నుంచి వెళ్ళిపోతది. సో, ఎప్పుడైతే మనము ఎక్కువ వినడం వల్ల, కృష్ణ కథ వినడం వల్ల, సో, మనం ఫుల్లు ఒక అడ్వాన్స్ స్టేట్‌కొస్తే, ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనం కరెక్ట్‌గా అర్థం చేసుకోగలం ఆ టైంలో. అప్పటి వరకి ఓన్లీ పదాలే. ఏమన్నాడు? దీని మీనింగ్ ఏంటి? నీవు దేవదేవుడవు, పరంబ్రహ్మ. సో, దేవదేవుడవు. దేవదేవుడు అంటే దేవుళ్ళకే దేవుడివి. సో, దాని అర్థం ఆల్సో కృష్ణుడికి ఇంకొక మళ్ళా దేవుడుండడు. సో, ఎక్కడ ఓన్లీ కృష్ణుడి దగ్గరనే మొత్తం అక్కడ ఎండ్ అయిపోతది. మత్త పరధనం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. ఇంకా పైనేమో దేవదేవుడవు. హ్మ్. పరంధాముడవు. పరంధామ అంటే, ధామ అంటే నివాసం ఉండే ప్లేస్. సో, ఈ జగత్, ఈ లోకం మొత్తము భగవంతుడి పైన ఆధారపడి ఉంది. పరంధామ. రైట్? తన మీదనే అన్నీ ఈ బ్రహ్మ ఆహ్, ఆహ్, కృ కృష్ణ చిత్రుడు అర్జునుడికి 11 అధ్యాయంలో. చూడు పశ్చిమే పార్థరూపాని శతశోథ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణకృతీని చ. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుదశ్చ. సో, ఇవన్నీ 11 రుద్రాల్ని నాలో చూడు. అన్నిటికి ధామ్ కృష్ణ భగవానుడు. అన్నింటికి నివాసం కృష్ణ భగవానుడు. సో, అదే అర్జునుడు చెప్తున్నాడు. నీవు దేవదేవుడవు. నీవు పరంధాముడివి. పరంధాముడు అంటే అన్నిటికి నివాసం ఉండే ప్లేస్. మానవులకి, జంతువులకి, పక్షులకి, ఈ జగత్ లోకానికి, బ్రహ్మకి, శివుడికి అన్నిటికి మూలాధారం. అది అర్జునుడు చెప్తున్నాడు. రియలైజ్ అయ్యి. పరంధాముడివి, పవిత్రుడివి. హోలియెస్ట్ అంటే పవిత్రమైనది ఈ లోకంలో ఎక్కడ పవిత్రమైనది కావాలంటే అది ఓన్లీ భగవంతుడే. పవిత్రుడవి. పరమ సత్యము. పరమ సత్యం అంటే దానికంటే నిజం ఇంకొక లేదింక. మిగతా అన్నీ టెంపరరీ, వస్తాయి, పోతూ ఉంటాయి. బ్రహ్మ గూడా మొత్తం క్రియేట్ చేస్తుంటాడు. ఒక బ్రహ్మ ఎళ్తుంటాడు. ఇంకో బ్రహ్మ వస్తూ ఉంటాడు. ఒక ఇంద్రుడు ఎళ్తూ ఉంటాడు. ఇంకో ఇంద్రుడు వస్తూ ఉంటాడు. ఒక వరుణుడు ఎళ్తూ ఉంటాడు. ఇంకో వరుణుడు వస్తుంటాడు. ఒక యమరాజు ఎళ్తూ ఉంటాడు. ఇంకో యమరాజు వస్తూ ఉంటాడు. వీళ్ళందరూ ఏ సత్యం కాదు. రైట్? ఓన్లీ భగవంతుడే. మళ్ళీ నీవు నిత్యుడవి. ఓన్లీ ఈ శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడు మాత్రమే నిత్యము. మిగతా అన్నీ టెంపరరీ. మిగతా అన్ని దేవుళ్ళు, మిగతా అంటే క్రియేషన్ మొత్తం టెంపరరీ. సో, అది అందుకే ఇది చూడండి. నీవు నిత్యుడవి. అందరం నిత్యుడని చెప్పలేము. దివ్యుడవు. ఆ! ఆది పురుషుడవు. ఆది పురుషుడవంటే ఎంజాయర్. ఎవరైతే మనకి ఈ యజ్ఞం చేసినా, ఎవరికి చెందుతాయో వాళ్ళని పురుషుడంటారు. ఆది పురుషుడంటే యజ్ఞాన్ని అనుభవించేవాళ్ళు. అన్నిటికి ఆది పురుషుడు. అన్ని యజ్ఞాలకి పొందేది చివరికి కృష్ణుడికి. ఆది పురుషుడవి. పుట్టుక లేనివాడవి. మహోత్కృష్టుడవు. సో, ఇవన్నీ అర్జునుడు చెప్పాడు. అర్జునుడు ఇవన్నీ రియలైజ్ అయ్యి మాట్లాడుతున్నాడు. ఇంకా అదే గాకుండా అర్జునుడు చెప్తున్నాడు. నాకు నారదుడు చెప్పిండు, అసితుడు చెప్పిండు, దేవరుడు చెప్పిండు, వ్యాసదేవుడు చెప్పాడు. వంటి మహర్షులందరూ నిన్ను గురించిన సత్యాన్ని ధృవపరిచారు. నేనే ఇది చెప్పట్లేదు ఓ కృష్ణ. నాకు ఈళ్ళందరూ మహర్షులు కూడా చెప్పారు. అది నేను స్వయంగా నేను చూస్తున్నాను నీలో. హ్మ్. ఇప్పుడు నీవు స్వయంగా దీనిని నాకు ప్రకటిస్తున్నావు. సో, అది శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్తున్నాడు. అవే మాటలు చెప్తున్నాడు. సో, శ్రీకృష్ణ భగవానుడు నేను దేవుడినని చెప్పాడు. అర్జునుడు కృష్ణుడని దేవుడని చెప్తున్నాడు. ఆ! నారదుడు చెప్పాడు కృష్ణుడు దేవుడని. అసితుడు చెప్పాడు కృష్ణుడు దేవుడని. దేవలుడు చెప్పాడు. వ్యాసుడు చెప్పాడు. శివుడు చెప్పారు. పార్వతి చెప్పారు. హనుమాన్ చెప్పారు. అందరూ చెప్పారు. శ్రీకృష్ణ భగవానుడు దేవుడని. దేవాది దేవుడని. ఓ కృష్ణ, నీవు నాకు చెప్పినదంతా సత్యమని నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. సో, ఆ స్టేజ్ మనకెప్పుడొస్తది? కృష్ణ భగవానుడు దేవదేవుడు, పరంధాముడు, పవిత్రుడవు, పరమ సత్యము,
నిత్యుడవు, దివ్యుడవు, ఆది పురుషుడవు, పుట్టుక లేనివాడవు, మహోత్కృష్టుడవు. ఈ సేమ్ రిలేషన్ మనకెప్పుడొస్తది? ఎప్పుడు మనం అంగీకరిస్తాం? ఇక్కడ ఆల్రెడీ అర్జునుడు చెప్తున్నాడు. ఎవ్రీథింగ్ నువ్వు చెప్పినంత నేను సత్యమని పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఆ! మనం ఎప్పుడు అంగీకరిస్తాం? మత్తా పరదన్ నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణ ఇవ. ఈ లోకం మొత్తము ఒక మనకి పూసల దండ మీద పూసలు ఎలా ఉన్నాయో, ఈ జగత్ మొత్తం తన మీద అట్లా ఇమిడి ఉన్నది. అది భగవంతుడు చెప్తున్నాడు భగవద్గీతలో. కానీ మనం ఎప్పుడు అంగీకరిస్తాం? కానీ అర్జునుడు అంగీకరించాడు. తన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్. సో, మనం ఈ భగవంతుడు చెప్పింది అంగీకరించినంత వరకి ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి లైఫ్‌లో. ఓ దేవదేవ! దేవతలు గాని, దానవులు గాని నీ స్వరూపాన్ని తెలుసుకోలేరు. ఆ! ఈవెన్ దేవతలకు గూడా తన నిజమైన స్వరూపాన్ని చూడడం కష్టం. భగవద్గీత చెప్పినప్పుడు భగవంతుడు తన స్వరూపాన్ని చూపిస్తాడు. కృష్ణుడు కూడా డైరెక్ట్‌గా చెప్తాడు. ఈ స్వరూపాన్ని ఎవరు చూడలేరు. ఈ అదృష్టం ఎవరికి లేదు. నీ ఒక్కడికి నేనిస్తున్నాను. సో, భగవంతుడి స్వరూపాన్ని చూడడము ఈవెన్ దేవతలకు కూడా సాధ్యం కాదు. ఈవెన్ దేవతలు గూడా ఏ భగవంతుడు ఒక్కొక్క రూపంలో వచ్చినప్పుడు ఆ రూపాన్ని చూసుకొని తరిస్తూ ఉంటారు. నిజమైన స్వరూపాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అది కృష్ణుడు చెప్పాడు. విదుర్దేవన దానవాహ. దేవులకి, దానవులకి నేను అర్థం కాను. మన పరిస్థితి ఏంటి? సో, దేవతలు గాని, దానవులు గాని నీ స్వరూపాన్ని తెలుసుకోలేరు. మన పరిస్థితి ఇంకా దారుణం. భగవద్గీతను భగవానుని నుండి వినిన తర్వాత అర్జునుడు అతనిని పరంబ్రహ్మగా సమ్మతించాడు. అంగీకరించాడు. రైట్. ప్రతి జీవుడు బ్రహ్మమే. కానీ పరమనిత్యుడు లేదా దేవాది దేవుడు పరబ్రహ్మము. కృష్ణుడు పరబ్రహ్మము. ఇది టెక్నికల్ వర్డ్. పరంధామము అంటే అతడే సమస్తానికి పరమాశ్రయము లేదా ధామము. అది డిస్కస్ చేసాం గదా మనం. అన్నీ ఈ ఈ ఈ భూమండలాన్ని, ఈ సూర్యమండలాన్ని, ఈ 9 ప్లానెట్స్ తిరుగుతున్నప్పుడు నవగ్రహాలను తిరుగుతుంటాయి. ఇంత వెయిట్‌ని ఇంత వేగంగా ఎవరు నడిపిస్తున్నారు? అది ఓన్లీ భగవంతుడు కృష్ణుడే. సో, అది అర్జునుడు ఇక్కడ చెప్తున్నాడు ఈ శ్లోకాల్లో. సో, వీటి మీద మనం ఫోకస్ చేయాలి. ఈ వర్డ్స్ మీద ఫోకస్ చేయాలి. ఈ వర్డ్స్‌ని మనము యాక్సెప్ట్ చేయగలగాలి ఏదో ఒక రోజు. యాక్సెప్ట్ చేయనంత వరకి మనకి దుఃఖ, శోకము తప్పవు. వెంటాడుతూనే ఉంటాయి ప్రతి క్షణము. ఒక రూపం నుంచి ఇంకొక రూపం దాలుస్తూనే ఉంటాయి. ట్రబుల్స్ ఇస్తూనే ఉంటాయి. ఎవరైతే భగవంతుడిని అర్థం చేసుకుంటారో, ఆ ట్రబుల్స్ గూడా ట్రబుల్ అవుతూ ఉంటాయి. ఇది ఓన్లీ బాలకృష్ణ డైలాగ్ కాదు. ట్రబుల్ ద ట్రబుల్స్. రైట్. యాక్చువల్ ట్రబుల్ ద ట్రబుల్స్ అంటే మనకి ఎవరైతే భగవంతుడి మీద ఫుల్ విశ్వాసం ఉంటదో, ఎవరైతే సేమ్ రిలేషన్ వస్తారో, ఇంక కృష్ణుడి పైన ఏం లేదు. నేను కృష్ణుడి నమ్మకం మొత్తం పెట్టుకుంటాను. రైట్. ఫుల్ నమ్మకం రావాలి. భయంతో కాదు. మొత్తం భక్తితో ఉండాలి. ప్రేమతో రావాలి. పవిత్రం అంటే అతడు విశుద్ధుడు. ఈ లోకంలో పవిత్రమైన మైండ్, పవిత్రమైన సోల్ అంటే ఓన్లీ భగవానుడిదే. మనలో ఎంతో కొంత మలినం ఉంటూనే ఉంటుంది. భౌతిక కల్మషముచే కలుషితుడు కానివాడు. రైట్. మనలో బాడీలో ఏముంటది? స్టూల్ ఉంటది, యూరిన్ ఉంటది. ఎవ్రీ బాడీ. అవర్ బాడీ ఈస్ నాట్ ప్యూర్. ప్రతి ఒక్కరి శరీరము స్టూలు, యూరిన్ క్యారీ చేస్తూనే ఉంటది. పురుషం అంటే అతడు పరమభోక్త. పరమభోక్త అంటే భోక్త అంటే ఇప్పుడు మనకి ఉంటారు గదా! చాలా వంటకాలు చేసి ఫస్ట్ తినే వాళ్ళు ఉంటారు చూసినావా? వాళ్ళని భోక్త అంటారు.
భుజించేవారు. సో, మన అన్ని కర్మల్ని భుజించేవాడు మెయిన్‌గా భగవంతుడే. మనం వంట చేయాల్సింది, పంట పండించాల్సింది, ఫుడ్ ప్రిపేర్ చేయాల్సింది అన్నీ భగవంతుడికే చేయాలి. కానీ మర్చిపోయి ఏం చెప్తున్నామంటే, మన ఆనందాల కోసము మనం ఇవన్నీ చేసుకుంటున్నాం. మన ఆనందం కోసం మనం ఫెస్టివల్ చేసుకోవడం, మన బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ బర్త్‌డే సెలబ్రేషన్ ఇది మనకు చేయాల్సిందా? భగవంతుడికి చేయాల్సిందా? భగవంతుడి అపియరెన్స్, డిసపియరెన్స్ వీటిని సెలబ్రేట్ చేసుకోవాలి మనం. ఆ! మనము మన బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం మర్చిపోయి. రైట్. సో, బేసికల్‌గా ఏందంటే మనకి కొందరు చెప్తుంటారు బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవాలా? వద్దా? అనేది. ఎందుకు బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవాలి? వి కేమ్ టు సఫరింగ్ వరల్డ్‌కొచ్చాము. అంటే మేము సఫరింగ్ నేను జైలుకెళ్ళినవాడు జైలుకెళ్ళిన ప్రతి రోజుని నేను ఈ ఇయర్‌లో జూన్ 1కి లేదా జూలై 1కి నేను జైల్‌లో పడ్డాను. నేను ప్రతి సంవత్సరం జైల్‌లో పడ్డదాన్ని నేను ఎంజాయ్ చేసుకుంటాను, సెలబ్రేట్ చేసుకుంటాను అనుకుంటారా? రైట్. యాహ్! ఇది మన అమాయకత్వం, ఇగ్నోరెన్స్. ఇంకో చెప్పాలంటే మూర్ఖత్వం గూడా. తెలియక. రైట్. మ్యారేజ్ డే అని, మ్యారేజ్ యానివర్సరీ అని, బర్త్‌డేస్ అని. రైట్. సో, ఇవన్నీ ఏందంటే యాక్చువల్‌గా భగవంతుడికి మాత్రమే ఎగ్నాల్జ్ చేయాలి. మన కోసం ఎగ్నాల్జ్ చేయకూడదు. దివ్యం అంటే దివ్యమైన వాడు. ఆదిదేవం అంటే ఆదిపురుషుడు. అజం అంటే పుట్టుక లేనివాడు. విభుం అంటే పరమోత్కృష్టుడు. సో, శ్రీకృష్ణుడు తన మిత్రుడు కనుక అర్జునుడు ముఖస్థితిగా ఇదంతా అతనితో చెబుతున్నాడని ఎవరైనా అనుకునే అవకాశం ఉంది. సో, ఏందంటే ఇవన్నీ భగవద్గీతలో చెప్పినయన్నీ అర్జునుడికి ఎందుకంటే అక్కడ తన ఫ్రెండ్ కాబట్టి ఎన్నో చెప్పుకున్నాడు అనుకుంటారు. కానీ భగవద్గీత పాఠకుల మనసులలో ఈ రకమైన సందేహాన్ని తొలగించి వేయడానికి అతడు తరువాతి శ్లోకంలో తన స్తుతులను నిరూపిస్తూ కేవలం తనే గాక నారదుడు, అసితుడు, దేవలుడు అంటే ఇప్పుడు ఎలా ఉంటది గదా! నీ నీ ఫ్ ఇప్పుడు యూ నో అర్జునుడు ఇవన్నీ చెప్తున్నాడు. అనొచ్చు కొందరు డౌట్ రావచ్చు. అర్జునుడు వాళ్ళు సేమ్ పార్టీ కాబట్టి ఆళ్ళ గురించి ఆళ్ళేం చెప్పుకుంటారని. ఎలాగిప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు గొప్ప చెప్పుకుంటారు. రైట్. బీజేపీ వాళ్ళ గురించి బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళ గురించి కాంగ్రెస్ వాళ్ళు. రైట్. ఇప్పుడు ఓన్లీ అర్జునుడే చెప్పిండనుకో భగవంతుడి గురించి. ఆయనతో ఏదో పార్షియాలిటీ లేదా సేమ్ పార్టీ అని అలా పొలిటికల్ డిస్కషన్ అయిపోతది. సో, అందుకే అర్జునుడు ఏం చెప్తున్నాడంటే, నేనే కాదు చెప్పేది, నేనే అబ్జర్వ్ చేసేది కాదు. ఇవన్నీ నాకు ముందు నారదుడు, ఋషులు చెప్పారు నాకు ఇవన్నీ నీ గురించి. సో, అప్పటి వరకు అర్జునుడికి అర్థం కాలేదు. ఇవన్నీ నాకు ఆళ్ళు చెప్పేవాళ్ళు. నువ్వు నాకు డైరెక్ట్‌గా దివ్య దర్శనం ఇచ్చేంత వరకి ఇవన్నీ నేను రియలైజ్ అవ్వలేదు. రైట్. మన పరిస్థితి కూడా అంతే అన్నమాట. అర్జునుడి పొజిషన్, మన పొజిషన్ సేమ్. చాలామంది ఇప్పుడు భగవద్గీత గురించి చెప్తూ ఉంటారు. భక్తులు చెప్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు ఇది, అది అని. మనకేదో పదాల్లాగా వస్తుంటాయి. ఈ చెవి నుంచి వస్తుంటాయి. ఈ చెవి నుంచి బయట పడుతుంటాయి. అరే! సో, అందుకే అనుమానం రాకూడదని జెప్పేసి అర్జునుడు గూడా చెప్తున్నాడు. ఇది నా నుంచి వచ్చిన ఒపీనియన్ గాదు. నాకు ముందు వీళ్ళు చాలా మంది జెప్పారు. చాలా మంది మహర్షులు చెప్పారు నీ గొప్పతనాన్ని. ఇప్పుడు నేను స్వయంగా చూస్తున్నాను. ఆ వర్డ్ గూడా వాడారు. ఆ! ఆహుస్త్వం ఋషయः సర్వే అసితో దేవల వాసు స్వయం చైవ బ్రవీస్మి. సో, ఇప్పుడు నువ్వు గూడా చెప్తున్నావు. వీళ్ళందరూ నాకు ముందు గూడా చెప్పారు. ఆళ్ళందరూ చెప్పినప్పుడు మనం రియలైజ్ అవ్వలేదు. శ్రీకృష్ణ భగవానుడు ముందొచ్చి చెప్పినప్పుడు అప్పుడు మేకింగ్ సెన్స్. ఆ! ఆచార్యులందరూ ఆమోదించినట్టి వేద జ్ఞానాన్ని ఈ మహానీయులందరూ ప్రచారం చేశారు. ముందు చెప్పారు అర్జునుడికి కృష్ణుడి గొప్పతనాల్ని. అందుకే అతడు చెప్పిందంతా ఇప్పుడు అర్థమైపోయింది. ఆళ్ళందరూ చెప్పారు. నువ్వు చెప్తున్నావు. నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఇదంతా ట్రూ. హ్మ్. అందుకే అతడు చెప్పినదంతా పూర్తిగా సంపూర్ణమై ఉన్నట్లుగా తాను కంప్లీట్‌నెస్ అంగీకరిస్తున్నాడు కృష్ణ. నువ్వు పరం బ్రహ్మ, పరం ధామ, పవిత్రం పరమం భవాన్. సో, నేను అంగీకరిస్తున్నాను. ఫ్రీ విల్‌తోని. ఫోర్స్‌ఫుల్ కాదు. ఇక్కడ ఏ పదాల్లో గూడా నేను ఫోర్స్‌ఫుల్‌గా నన్ను
కృష్ణ నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తున్నావు. నువ్వు మాయ అల్లుతున్నావు మీద అని చెప్పట్లేదు. మీద మంత్రమేసి, మాయ చేసి, నేను దేవుడని యాక్సెప్ట్ చేస్తున్నాను అని అని ఎక్కడ లేదు ఇక్కడ సెంటెన్స్‌లల్ల. నేను స్వయంగా ఆమోదిస్తున్నాను. స్వయంగా అంగీకరిస్తున్నాను. స్వయంగా నీకు శరణాగతి అవుతున్నాను. అర్జునుడు చెప్పాడు. సర్వమేతాద్ ఋతం మన్యే. నీవు చెప్పినంత సత్యమని నేను అంగీకరిస్తున్నాను. దేవుడిని అర్థం చేసుకోవడం చాలా కఠినమని దేవతలైన అతనిని తెలుసుకోలేరని కూడా అర్జునుడు అన్నాడు. ఇది అర్జునుడు అన్నాడు, శ్రీకృష్ణుడు అన్నాడు. నేను అందరికీ అర్థం కాదు. కృష్ణుడు చెప్పాడు ఆల్రెడీ. నేను అందరికీ అర్థం కాను. ఎంతోమంది కోట్లాది మందుల్లో వేల మంది ట్రై చేస్తారు. ఆ వెయ్యిల్లో ఒక్కడు కూడా నాకు అర్థం కాదు. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. నా గురించి నిజంగా అర్థం చేసుకోవడం కోట్లాది మందిలో కొంతమంది ట్రై చేసినా ఆ కొంతమందికి నేను పూర్తిగా అర్థం కాను. సో కృష్ణుడి లీలలు అలా ఉంటాయన్నమాట. అవజానాతి మాం మూఢా మనుషిం తనుమాశ్రితం. మూర్ఖులకు నేను అర్థం కాదు. మనిషి శరీరాన్ని తీసుకొచ్చినప్పుడు నేను వాళ్ళలాగా అనుకుంటారు. అది దుర్యోధనుడి పరిస్థితి, దుశ్శాసనుడి పరిస్థితి, కర్ణుడి పరిస్థితి. రైట్. అంత కౌరవ సంఘం మొత్తం పరిస్థితి అన్నమాట. మనిషి రూపంలో భగవంతుడు వచ్చినప్పుడు కృష్ణుడు కూడా నాలాగా మనిషి, ఏదో కొంచెం మ్యాజిక్‌లు తెలుసు అంతే. సర్కస్‌లలో ఏస్తుంటారు కదా మ్యాజిక్. మెజిషియన్ అని అనుకునేవాళ్ళు. మాయగాడివి కృష్ణ అని దుర్యోధనుడు అనేవాడు. రైట్. అందుకే అవజానాతి కృష్ణుడు డైరెక్ట్‌గా చెప్తున్నాడు. అవజానాతి మాం మూఢ. మూఢ అంటే మూర్ఖుడు. అవజానతి అంటే అర్థం చేసుకోలేరు. మనుషిం తనుమాశ్రితం. మనిషిని తను అంటే శరీరం. మనిషి శరీరంలో మనిషి రూపంలో వచ్చినప్పుడు బేసికల్‌గా. యాక్చువల్‌గా చెప్పాలంటే ఏమవుతదంటే పాయింట్ ఏం అర్థం కాదంటే, మనము మామయ వంశ జీవలోకే. మనం భగవంతుడి నుంచి భగవంతుని పోలికతో పుట్టిన వాళ్ళం. సో చాలా మందికి అనుమానం ఏందంటే మనలాగా భగవంతుడు ఉంటాడా? అర్థం కానిదేంటంటే మనం భగవంతుడి రూపం తీసుకొని వచ్చాము. సో ఈ మాయలో చాలా మంది ఉంటారు. ఎందుకంటే మనిషికి చాలా లిమిటేషన్ కనిపిస్తుంటాయి. బాడీ పెయిన్స్ ఉంటాయి రోగాలొచ్చినప్పుడు. ఓల్డ్ ఏజ్ వస్తుంటది. రోగాలొస్తుంటాయి. డెత్ వస్తుంటది. బర్త్ వస్తుంటది. సో దాని వాల్యూ తెలియదన్నమాట చాలా మందికి. సో దేవుడు నా రూపంలో ఉండడం ఏంది? నా రూపంలో ఉంటే దేవుడు గాదు. యాక్చువల్ రివర్స్ ట్రూ. మనము దేవుడి పోలికలో ఇక్కడ ఉన్నవాళ్ళం. దేవుడి పోలికతోని పుట్టిన వాళ్ళం. సో దేవుడు మనిషి రూపంలో వచ్చిన యాక్చువల్‌గా మనమే దేవుని రూపంలో వచ్చినాం. అది మెయిన్ పాయింట్ మనం గ్రహించాలి. రియలైజ్ అవ్వాలి. అంటే భగవంతుడు మనుషుల కంటే గొప్ప వ్యక్తులకైనా తెలియబడడు. ఇక భక్తుడు కాకపోతే మానవుడు శ్రీకృష్ణ భగవానుని ఎట్లా అర్థం చేసుకోగలుగుతాడు? ఇది మెయిన్ పాయింట్. భక్తుడి కాకపోతే భగవద్గీత అర్థం కాదు. పీరియడ్. ఒక తండ్రి గురించి పూర్తిగా అర్థం కావాలంటే ఎవరికి అర్థమవుతది? ఇప్పుడు నా గురించి అర్థం కావాలంటే నా భార్యకి ఎక్కువ అర్థమవుతాను. నా తల్లిదండ్రులకి ఎక్కువ అర్థమవుతాను. రైట్. పిల్లలకి అర్థమవుతాను. నాతో పుట్టిన వాళ్ళకి నేను అర్థమవుతాను. అంటే నాతో ఒక రిలేషన్ ఉన్న వాళ్ళకే నేను ఎక్కువ అర్థం కాగలను. మెయిన్ పాయింట్. నాతో ఎలాంటి బ్లడ్ రిలేషన్ లేని వాళ్ళకి నేనేం అర్థం కాగలనా? నా కార్యాలు ఏమైనా అర్థమవుతాయా? నేను ఇది ఎందుకు చేస్తున్నాను, ఇది ఎందుకు చేయట్లేదు అని. బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళకి సంబంధం ఉన్న వాళ్ళే ఇది దీని వలన ఇది చేస్తున్నాడు. ఇప్పుడు ఇది చేస్తున్నాడు అని అర్థమవుతది.
ఇది చేశానని దాని వెనుక రీజన్ ఉంది. ఈ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి చేస్తున్నాను. అంటే ఒక స్పెషల్ రిలేషన్‌షిప్ లేకపోతే నా గురించి ఎవరికీ అర్థం కాదు. నాతో స్పెషల్ రిలేషన్‌షిప్ ఎవరికుందో వాళ్ళకి నేను అర్థమవుతాను. అదేవిధంగా మీకు స్పెషల్ రిలేషన్ ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, బ్లడ్ రిలేటివ్స్‌కి వాళ్ళకి మాత్రమే నువ్వు అర్థం కాగలవు. అదేవిధంగా భగవద్గీత అర్థం కావాలంటే భగవంతుడితో రిలేషన్ కంపల్సరీ ఉండాలి. మిత్రుడిగా అన్నా, తండ్రిగా అన్నా, ప్రియుడిగా అన్నా, రైట్? ఇవన్నీ కాకపోయినా శాంత స్థితి. జస్ట్ అబ్జర్వేటర్‌గా. అంటే గ్లోరిఫై చూడు. అసలు ఈ ఎయిర్ ఏంది? కళ్ళకి కనబడదు. కానీ ప్రతి జీవరాశికి మూలాధారం. కళ్ళకి కనబడని ఎయిర్ మన బతుకుకి ఆహ్, ఏమంటారు మనకి ఇప్పుడు ఎయిర్ మనకు కనబడదు. కానీ ఎయిర్ బతకలేం. రైట్? ఎయిర్‌కి అంత వాల్యూ ఉంటే భగవంతుడు కనిపించాల్సిన అవసరం ఏముంది? రైట్? ఇంకొక పాయింట్ ఏందంటే నువ్వు ఎయిర్‌ని చూడలేని వాడివి భగవంతుడిని చూడగలని నీకెందుకు అంత తపన? యాక్చువల్లీ శాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు గాలిని అలజడితోని అక్కడ గాలుందని అర్థం చేసుకోవచ్చు. భగవంతుని చూడాలంటే కళ్ళతోని చూడలేము. చెవులతో చూడొచ్చు. ఇది మెయిన్ పాయింట్. భగవంతుని చూడాలంటే కళ్ళతో చూడాలని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయకండి. అది కూడా సాధ్యమవుతది. ఎందుకంటే కానీ దివ్య దృష్టి ఇవ్వాలి. అర్జునుడికి కూడా భగవంతుని చూడాలంటే దివ్య దృష్టి. 11 చాప్టర్‌కెళ్తుంటే మన రోమాలు నిలిచిపోతాయి. అవి వింటుంటే. సో, భగవంతుడి దివ్య దృష్టి వచ్చినప్పుడు ఈవెన్ మొత్తం గూస్ బంప్స్ వస్తుంటాయి. మొత్తం వణికిపోతాడు అర్జునుడు. తన నిజమైన రూపాన్ని చూడలేక. కానీ భగవంతుని ప్రేమగా చూడాలంటే చెవులతో మాత్రమే చూడొచ్చు. ఈవెన్ కళ్ళతో చూసి అర్జునుడు కూడా తట్టుకోలేకపోయి, ఈ దివ్య దృష్టిని తీసేసుకో కృష్ణ అన్నాడు. నాకు మామూలు ఆహ్, నేత్రాలనివ్వు. ఈ దివ్య నేత్రాలని ఇవ్వకు. ఈ దివ్య నేత్రాలను ఇస్తూ ఉంటే నిన్ను చూడడానికి నేను సర్వైవ్ కాలేకపోతున్నాను. ఎటు చూసినా భగవంతుడే కనిపిస్తున్నాడు. మొత్తం సెన్సెస్ అన్నీ బ్రేక్ అయిపోతున్నాయి. సో, బెస్ట్ వే టు మనకి భగవంతుడిని చూడాలంటే చెవులు. చాలా స్మూత్‌గా చూడొచ్చు భగవంతుని చెవుల ద్వారా, కథల ద్వారా. రైట్. సో, మెయిన్ పాయింట్ భక్తుడు కాకపోతే శ్రీకృష్ణ భగవానుడిని ఎలా అర్థం చేసుకోగలం? నాట్ పాసిబుల్. అందుకే భగవద్గీతను భక్తి భావనలోనే స్వీకరించాలి. భక్తి పెంచుకుంటేనే ఎన్ రోజు రోజుకి మన భక్తి పెరిగినప్పుడు, రోజు రోజుకి మనకి భగవంతుడు అర్థమవుతుంటాడు. భక్తి లేకుండా భగవంతుడు అర్థం కాడు. భక్తి పెరగకుండా భగవద్గీత అర్థం కాదు ఎప్పటికి. సో, తను శ్రీకృష్ణుడితో సమానమని గాని, కృష్ణుడు ఒక సాధారణ వ్యక్తి అని గాని, వీళ్ళు వీళ్ళు ఈ లక్షణాలున్న వాళ్ళు. నేను గూడా కృష్ణుడిని కాగలను ఏదో రోజు. ఎవరితో సమానం నేను శ్రీకృష్ణుడితో నేను సమానం. శ్రీకృష్ణుడు ఒక సాధారణ వ్యక్తి. కృష్ణుడు ఒక అంటే మహనీయుడు. ఆ! గాని మనిషి తలచకూడదు. శ్రీకృష్ణుడు దేవదేవుడు. కనుక భగవద్గీత వాక్కులను అనుసరించి లేదా భగవద్గీతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టి వ్యక్తి అయిన అర్జునుని పలుకులను బట్టి మనము కనీసం సిద్ధాంతపరంగా అయిన శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరిస్తే, కొంచెమైనా శ్రీకృష్ణుని మనం దేవునిగా అంగీకరిస్తే, ఆ వినమ్ర భావనలోనే, ఆ హ్యూమిలిటీతోనే భగవద్గీతను అర్థం చేసుకోగలుగుతాం. సో, ఎవరైతే ఆహ్, ఈ దేవుడు, ఈ దేవుడు, ఈ దేవుడు అన్ని దేవుడు సమానమే. శ్రీకృష్ణుడు కూడా అతను కూడా ఒక దేవుడే. అని ఇలా ఎవరైతే మనము సింపుల్‌గా తీసేస్తుంటారో
వారికి శ్రీకృష్ణుడు అర్థం కాదు, వారికి భగవద్గీత అర్థం కాదు. Correct. భగవద్గీతను వినమ్ర భావనలో చదవకపోతే అది అర్థం అవడం చాలా కఠినం. ఎందుకంటే అది ఒక గొప్ప రహస్యం. ఈ పదాలున్నాయి కానీ రహస్యమే. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం. కృష్ణుడే చెప్పాడు. ఇది అన్ని విద్యలలో కింగ్ రాజవిద్య. అన్ని సీక్రెట్స్‌లో కింగ్ ఆఫ్ సీక్రెట్స్ రాజగుహ్యం. సో, అదే పాయింట్ ఇక్కడ మనం కవర్ చేస్తున్నాం. ఇంతకు భగవద్గీత అంటే ఏమిటి? మానవాళిని సంసారపు అజ్ఞానం నుండి ఉద్ధరించడమే భగవద్గీత ఉద్దేశ్యం. సో, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ భగవద్గీత ఇక్కడ చెప్పబడుతుంది. భగవద్గీత ఎందుకు చదవాలి? మానవాళిని సంసారము అనే అజ్ఞానం నుండి ఉద్ధరించడమే భగవద్గీత ఉద్దేశ్యం. సంసారం అంటే ఏంటి? పుట్టినప్పటి నుంచి చావు వరకి. అన్ని స్టేజ్‌లలో ఉద్ధరింపచేయడానికే భగవద్గీత ఉద్దేశ్యం. 60 ఏళ్ళు వచ్చినాక ఏజ్ మొత్తం అయిపోయినాక సంసారం నుంచి బయటపడతానని అది అవ్వదు. సంసారం అంటేనే పుట్టినప్పటి నుంచి చచ్చే వరకి. రైట్? అజ్ఞానం నుండి ఉద్ధరించే భగవద్గీత ఉద్దేశం. ప్రతి మానవుడు అనేక రకాలుగా కష్టాల్లో ఉన్నాడు. అది అందరూ ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటారు. ఏదో ఒకరోజు సుఖం రావచ్చు. నెక్స్ట్ 10 డేస్ కష్టాలే ఉంటాయి మనిషికి. ఏదో ఒక ప్రాబ్లమ్. రైట్? ఫ్లైట్‌లు కొలాప్స్ అవ్వడం అన్నా, ట్రాఫిక్‌లో యాక్సిడెంట్స్, వెదర్ హాట్‌గా ఉండడము, లేదంటే వరదలు రావడము, రైట్? పాలిటిక్స్ ప్రాబ్లమ్స్, పిల్లల ప్రాబ్లమ్స్, రిలేటివ్స్ ప్రాబ్లమ్స్, నేబర్ ప్రాబ్లమ్స్, కొలీగ్స్ ప్రాబ్లమ్స్, మేనేజర్ ప్రాబ్లమ్స్. సో, ఈ ప్రాబ్లమ్స్ అనేది హంట్ చేస్తూనే ఉంటాయి మనిషిని. వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలి? అర్జునుడు కూడా అలాగే కురుక్షేత్ర రణంగంలో యుద్ధం చేయవలసిన కష్టంలో చిక్కుకున్నాడు. సేమ్ ప్రాబ్లమ్. ఎదుట ఉన్నది నా సోదరులే, పాలకులే, గురువులు, ముత్తాతలను వాళ్ళని చంపాలి. సో, తను కూడా డైలమాలో పడ్డాడు. మనకు కూడా ఈ డైలమానే. రైట్? పిల్లల్ని మనం ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే వాళ్ళొకటి చేస్తుంటారు. మనం ఇంత ఎఫర్ట్ పెడతాం వాళ్ళకి అర్థం కాదు. రైట్? సో, ఏదో ఒక ప్రాబ్లమ్. ప్రాబ్లమ్స్ లెక్కేసుకుంటే అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బోలెడు లిస్ట్ చేయొచ్చు. సో, అర్జునుడు కష్టంలో చిక్కుకున్నప్పుడు మాత్రమే ఈ భగవద్గీత పలకబడింది. అర్జునుడు నాదేంది మొత్తము నేను రాజ్యాలు పాలించడం అన్నీ అయిపోయి నేను రిటైర్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు కృష్ణ నాకు భగవద్గీత చెప్పాలని అనలేదు. మేజర్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, దాన్ని పరిష్కరించుకోలేకపోయినప్పుడు, ఏది రైట్, ఏది రాంగో తెలవనప్పుడు, సో, భగవద్గీత కంపల్సరీ అవసరం. అలాంటి సిట్యుయేషన్ మనకు బోలెడొస్తుంటాయి. ప్రతిరోజు వస్తుంటాయి. కానీ అతడు శ్రీకృష్ణునికి శరణాగతుడయ్యాడు. ఇది మెయిన్ పాయింట్. శరణాగతుడయ్యాడు. అందుకే భగవద్గీత చెప్పాడు. శ్లోకం ఉంటది. కార్పణ్యదోషోపహతా స్వభావా. కార్పణ్య అంటే దయ అనే దోషం వల్ల. సో, అది మనకి మొదటి అధ్యాయంలో ఉంటది. ఆ శ్లోకం వెళ్ళినప్పుడు దాని అర్థమవుతది. తత్ఫలితంగా ఈ భగవద్గీత చెప్పబడింది. అర్జునుడు మొత్తం అన్నీ అయిపోయింది. రిటైర్మెంట్ నేను రెడీ టు లీవ్ బాడీ అన్నప్పుడు భగవద్గీత చెప్పాలి. ఈ పాయింట్ క్యాచ్ చేయాలి. అర్జునుడికి అట్‌లీస్ట్ చెప్పడానికి క్లిష్టమైన పరిస్థితుల్లో భగవంతుడు అక్కడున్నాడు. 90 మినిట్స్‌లో భగవద్గీత చెప్పాడు. మన లైఫ్‌లో మనకు కష్టాలొచ్చినప్పుడు భగవద్గీత అప్లై చేయాలంటే 90 మినిట్స్‌లో ఒక్కటి చెప్పేస్తే భగవద్గీత అప్లై చేయడం కుదరదు. చిన్నప్పటి నుంచి ట్రైన్ అవ్వాలి. పిల్లల్ని ట్రైన్ చేయాలి.
సో కేవలం అర్జునుడే కాదు, ఈ సంసార కారణంగా మనలో ప్రతి ఒక్కరము చింతాపూర్ణులై ఉన్నాము. చింతాపూర్ణం అంటే ఒక సాడ్ స్టేట్‌లో ఉన్నాం. బాధల్లో ఉన్నాం. మన అస్తిత్వమే అసత్తు వాతావరణంలో ఉన్నది. మన అస్తిత్వమే. అసత్తు వాతావరణం అంటే టెంపరరీ. అన్ని టెంపరరీ. చుట్టూ ఉన్న విషయాన్ని టెంపరరీ. రైట్. కొన్ని రోజులు ఈ నేబర్స్ ఉంటారు. మళ్ళీ డిసపియర్ అయిపోతారు. ఇప్పుడు మన ఊర్లో గూడా అన్నీ మేము 15 సంవత్సరాలు పెరిగాము. మళ్ళీ డిసపియర్ అయిపోయాం. ఇక్కడ అమెరికాలో ఉంటున్నాం. దగ్గర ఆల్‌మోస్ట్ ఇండియాలో ఎన్ని ఉన్నామో ఇక్కడ ఇప్పుడు అన్ని ఆల్‌మోస్ట్ అన్ని డేస్ ఇక్కడ ఉన్నాం అమెరికాలో. రైట్. టెంపరరీ. భారతదేశంలో ఉన్న టెంపరరీ, అమెరికాలో ఉన్న టెంపరరీ. తర్వాత నెక్స్ట్ 20 ఇయర్స్ ఎక్కడుంటామో మనకు తెలీదు. ఆఫ్రికాలో ఉండొచ్చు, యూరోప్‌లో ఉండొచ్చు, రష్యా ఉండొచ్చు, సౌత్ అమెరికాలో ఉండొచ్చు. ఎనీథింగ్ పాసిబుల్. మనం పుట్టినప్పుడు అనుకోలే కదా! ఇక్కడ ఉంటామని. 20 ఇయర్స్ అమెరికాలో ఉంటామని తర్వాత. రైట్. సో, అంతా టెంపరరీ. చూస్తున్నంత టెంపరరీ. ఆహ్, నిజానికి మనం అసత్తుచే బెదిరింపబడడానికి లేము. మన అస్తిత్వము నిత్యమైనది. సో, మనం ఎల్లకాలం ఉండేవాళ్ళము. భగవంతుడి లాగానే. ఒకటి దాన్ని ఇంకో దేహం నుంచి ఇంకో దేహానికి ఎప్పుడు ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటాం. అంతే డిఫరెన్స్. కానీ ఏదో కారణంగా మనము అసత్తులో ఉంచబడ్డాము. ఇగ్నోరెన్స్‌లో ఏదో ఒక రీజన్‌గా మనము ఈ శరీరం ఎండ్ అయినప్పుడు మనం ఎండ్ అయిపోతున్నాం అనే అపోలోకి సంహౌ వచ్చేసినాం. అది ఎడ్యుకేషన్ సిస్టమే కావచ్చు, సొసైటీ కావచ్చు. రైట్. అసత్తు అనేది అస్తిత్వం లేనిదని సూచిస్తుంది. హ్మ్. ఎన్ని ఇంకా 6 మినిట్స్ ఉంది. దుఃఖితులయ్యే అనేక మానవులలో అతి కొద్ది మంది మాత్రమే తామెవరు. చూడండి, ఇది మెయిన్ పాయింట్. చాలా మంది సఫర్ అవుతున్నారు. చాలా మంది సిట్యుయేషన్ ఏందంటే చాలా మంది ఇప్పుడు 10 రోజులు సఫర్ అవుతారు. వన్ డే వాళ్ళకి కొంచెం మంచిగా అనిపిస్తది. ఆ 10 రోజుల సఫరింగ్ మర్చిపోతారు. ఆ వన్ డేకి అలవాటు పడిపోయి మొత్తం ఇంగ ఈ 10 రోజులు మళ్ళీ ఇలా ఉంటారని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. మళ్ళీ బాధలొస్తుంటాయి. బాధలొస్తుంటే కొన్ని సుఖాలొస్తుంటాయి. బాధలొస్తుంటాయి, సుఖాలొస్తుంటాయి. సో, ఈ విధంగా మనిషి దేహంలో ట్రాప్ అయిపోతున్నాడు. సో, భగవంతుడు 2 క్రియేట్ చేసాడు. సుఖం క్రియేట్ చేసాడు, దుఃఖం క్రియేట్ చేసాడు. అది 10వ అధ్యాయంలో భగవంతుడు డైరెక్ట్ చెప్పాడు. సుఖాన్ని, దుఃఖాన్ని నేనే క్రియేట్ చేశాను. ఎందుకంటే నీ కోరిక ఈ భౌతిక ప్రపంచంలోకి రావడం. నిన్ను కట్టేయాలంటే సుఖం ఉండాలి, దుఃఖం ఉండాలి. నీకెక్కువ ఓన్లీ దుఃఖం ఉన్నా నువ్వు ఇక్కడ నీ కోరికలు తీర్చుకోలేవు. ఓన్లీ సుఖాలున్నా నీకు సుఖంగా ఇది సుఖం కాదు, ఇంకోటి సుఖం అనే అనుమానం వచ్చే ఛాన్స్ ఉంది. సో, యాక్చువల్లీ వాళ్ళు నేను వీడియో విన్నప్పుడు చెప్తున్నాడు. యాక్చువల్‌గా ఆహ్, మన ఇండియా సనాతన ధర్మం ఏందనేది వి డోంట్ బిలీవ్ ఇన్ క్రియేషనిజం. భగవంతుడు తన కోరిక కోసం అన్ని క్రియేట్ చేసాడు. భగవంతుడు తన కోసం అన్ని క్రియేట్ చేసుకోలేదు. భగవంతుడు ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేసాడంటే మనకు కోరికలున్నాయి కాబట్టి. మనకు పిచ్చి కోరికలున్నాయి. సో, ఇప్పుడు ఎలాగా మన పిల్లలు మనం చెప్పిన మాట వినరు. అటు పోకురా, అటు పోకురా, అటు పోకురా. ఏగవకు, ఏగవకని. అలా అయినప్పుడు ఏం చేస్తాం? ఇంక ఏదో ఒకటి, సరే నువ్వు దూరంగా పోతున్నావు కదా! దూరంగా పో. అటు కావాలంటే ఒక అపార్ట్‌మెంట్ కొనో, లేకపోతే హాస్టల్‌లోనే ఏస్తాం. హాస్టల్‌కెళ్ళినాక అందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మన పరిస్థితి అదే. సో, దుఃఖితులయ్యే అనేక మానవులు అతి కొద్ది మంది మాత్రమే తామెవరు, తామెందుకు ఈ వికారమైన స్థితిలో ఉంచబడ్డామంటూ తమ స్థితిని గురించి నిజంగా విచారణ చేస్తారు. అంతే కదా! మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ సిద్ధయే శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు. కోట్లాది మందిలో కొందరు ట్రై చేస్తుంటారు. తామెవరు,
తాము ఎందుకున్నారు ఇక్కడ? ఈ సఫరింగ్ అంటే ఏంటి? అదే కదా బుద్ధుడికి వచ్చింది కూడా. ఈ చావు అంటే ఏంటి? ఎందుకు సఫర్ అవుతున్నారు? కొందరు లేని వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కొందరు చాలా డబ్బులున్న వాళ్ళు సంతోషంగా లేరు. వీటన్నిటికి మూలం ఏంటి? ఈ విధంగా విచారణ చేస్తారనమాట. అది కొంతమందే. మనిషి తన దుఃఖం గురించి అడిగే ఈ స్థితికి మేల్కొంచనంత వరకు ఎందుకు నేను దుఃఖిస్తున్నాను? ఎందుకు ఈ దుఃఖాలొస్తున్నాయి? నేనేం చేసిందచ్చును? ఈ ప్రాబ్లమ్స్ నాకెందుకొస్తున్నాయి? నాకే ఎందుకొస్తున్నాయి? అని అడిగేంత వరకు తనకు దుఃఖం వద్దే వద్దు. అసలు నాకు ఈ దుఃఖం వద్దే వద్దు. పైగా సమస్త దుఃఖాలకు తాను పరిష్కారము చూపుతానని అతడు అనుకున్నంత వరకు పరిపూర్ణ మానవునిగా భావించబడడు. పరిపూర్ణ మానవుని అంటే ఇప్పుడు మానవుడు కాకపోతే అండి బేసికల్‌గా యానిమల్‌కి, మానవుడికి డిఫరెన్స్ లేదప్పుడు. ఎప్పుడైతే ఎంక్వైరీ చేయమో, ఈ సఫరింగ్ గురించి ఎంక్వైరీ చేయమో, ఈ బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్, డిసీజ్ గురించి పుట్టుక, చావు, అనారోగ్యము, ముసలితనం ఇవెందుకొస్తున్నాయి మనిషికి అని ఎవరైతే ఎంక్వైరీ చేయరో అంతవరకి మనిషిగా పరిగణించబడరు. మనసులో ఇటువంటి విచారణ జాగృతమైనప్పుడే మానవత్వం ప్రారంభమవుతుంది. మానవత్వం గురించి చాలా మంది అంటూ ఉంటారు. యాక్చువల్ డెఫినిషన్ ఇక్కడుంది. మనిషిలో మానవత్వం ఎప్పుడు స్టార్ట్ అవుతది? నేనెవరు? నా చుట్టూ ఉన్నదెవరు? నా రోల్ ఏంటి ఇక్కడ? నాకు ఈ చుట్టూ ఉన్న వాళ్ళకి రిలేషన్ ఏంటి? నేను ఈ కుటుంబంలోకి ఎందుకొచ్చాను? పేద కుటుంబంలోకొస్తే పేద కుటుంబంలోకి. ధనవంతమైన కుటుంబంలోకొస్తే పవర్‌ఫుల్ కుటుంబంలోకొస్తే పవర్‌ఫుల్ కుటుంబంలోకి. ఈ క్వెషన్ అందరూ అడగొచ్చు. డజంట్ మ్యాటర్ వాళ్ళ సోషల్ స్టేటస్ అంటే ఏం కాదు. ఫైనాన్షియల్ స్టేటస్ కాదు. రైట్? సో, ఎవరైతే ఈ ఈ విధంగా క్వెషన్ చేయరో వాళ్ళకి మానవత్వం స్టార్ట్ అవ్వలింకా. మనిషిగా పరిగణించబడరు. బ్రహ్మ సూత్రాలలో ఈ విచారణ బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పబడుతుంది. ఇది టెక్నికల్ వర్డ్. అతతో బ్రహ్మ జిజ్ఞాస అంటే పరమ పరతత్వ స్వభావం గురించి విచారణ చేయనంత వరకు మనిషి యొక్క ప్రతి కార్యము బంగుపాటుగానే భావించబడుతుంది. చూడండి మనం చేసే కర్మలు ఎందుకు వ్యర్థమైపోతాయి. ఎలాగో ఉంది ఇప్పుడు నేను పీహెచ్‌డీ చేశాను. 10 ఇయర్స్ కెమికల్ కంపెనీ పనిచేసిన. ఏదో ఫ్లోలో అయిపోయింది. తర్వాత అర్థమవుతది ఇప్పుడు అది ఎందుకు పనిచేస్తుంది, ఎందుకు పనిచేయదు. సో, ఇదే రియలైజేషన్ అందరికి కూడా వస్తదనమాట. ఫైనాన్షియల్‌గా ట్రై చేస్తూ ఉంటాము. మనకి 401కి కావాలని చెప్పేసి, ప్రాపర్టీస్ కావాలని చెప్పేసి, తర్వాత ఫేమ్, నేమ్ అవన్నీ చివరికి బంగుపాటుగానే మిగిలిపోతాయి. ఆ రిలేషను చనిపోయే ముందు వస్తది. కొందరికి రావచ్చు, రాకపోవచ్చు. అందుకే తామెందుకు దుఃఖాలను గురి అవుతున్నామో, లేదా తామెక్కడి నుంచి వచ్చామని, మరణం తర్వాత ఎక్కడికి వెళ్తామని ప్రశ్నించడం మొదలుపెట్టిన వారే భగవద్గీత అవగాహనకు తగిన విద్యార్థులు. ఇది క్వాలిఫికేషన్. ఎవరైతే ఎంక్వైరీ చేస్తారో బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్, డిసీజ్ ఎవరికి జెన్యూన్‌గా ఉంది. ఈ ప్రాబ్లమ్స్ నాకెందుకొస్తున్నాయి? నాకెందుకొస్తున్నాయి? ఎలా బయటపడాలి? ఫుల్లీ 100% హార్ట్ నుంచి వచ్చిందో వాళ్ళు మాత్రమే భగవద్గీతని కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి వారు. ఇప్పుడు భగవద్గీత కూడా అర్జునుడికి ఏదో పార్టీ చేసుకున్నప్పుడు చెప్పలేదు. ఓకే. మనం ఇవాళ పార్టీ అయింది, మంచి వివాహ భోజనం తిన్నాము. మంచిగా తిన్నాము ఇప్పుడు కొంచెం కూర్చొని చెప్పుకుందాం పదా అని చెప్పలేదు. భగవద్గీత అనేది మొత్తం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు అసలు ఏం జరుగుతుంది? ఏం జేయాలి నేను? అని ఉలిక్కి పడి అడిగినప్పుడు
భగవద్గీత చెప్పబడింది. అప్పుడే అర్థం కాగలదు మనకు కూడా. రైట్. శ్రద్ధావంతుడైన విద్యార్థి దేవదేవుని పట్ల దృఢమైన గౌరవము కూడా కలిగి ఉండాలి. చాలా గౌరవం, దృఢమైన గౌరవము. ఆర్డినరీ గౌరవం కాదు, దృఢమైన. దృఢంగా అంటే ఇప్పుడు ఉంటాయి కదా, ఐఐటీ ఫస్ట్ ర్యాంక్ వచ్చే వాళ్ళు ఎలా ఉంటారు? దృఢంగా చదువుతుంటారు చూసినావా? పట్టుగా బట్టి మార్నింగ్ 3:30కి లేచి. కొందరు ఏం చేస్తున్నారు, వింటుంటాను. ఐఐటీస్ ఎలా ఉంటుందంటే కొందరు కొందరు కాంపిటేటివ్ చదవాలేందంటే 3 ల్యాంప్స్ ఉంటాయి. సో, ఎవరైతే ల్యాంప్ ఆపేసుకుంటారో, సో, ఒకతను ఏం చేసాడంటే దుప్పట్లు దూరి, లైట్ బంద్ చేసి దుప్పట్లు దూరి హ్యాండ్ ల్యాంప్ పెట్టుకొని చదువుకునేవాడు. మిగతా వాళ్ళేందంటే, వీడు పడుకున్నాడు కదా! ఈ ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడు పడుకున్నాడు కదా! అని చెప్పేసి వీళ్ళు కూడా పడుకునేవాళ్ళు. కొంచెం ఎక్కువ, గంట సేపు ఎక్కువ అది. రైట్. సో, ఈ విధంగా దృఢంగా ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాళ్ళు చాలా దృఢంగా ఉంటారు. జిమ్‌కి లేసైనా ఫస్ట్ వస్తుంటారు. సో, ఆ విధంగా దృఢమైన గౌరవం మనకి భగవంతుడి పట్ల ఉండాలి. సో, ఓన్లీ ఐఐటీ ర్యాంక్ తెచ్చుకోవడానికి ఎంత దృఢంగా ఉంటావో, అలాంటి 1000 టైమ్స్ ఆ దృఢత్వం మనకి భగవంతుడి పట్ల ఉండాలి. ఈ జన్మకి నేను కంపల్సరీగా భగవంతుడిని రియలైజ్ అవ్వాలి కంపల్సరీగా. బట్ అది టాలెంట్ అంటారు కదా. టాలెంట్ అంటారు కదా, దృఢ సంకల్పం కంటే టాలెంట్ అంటారు కదా. అది కానీ అందులో కూడా దృఢం ఉంటది. దృఢత్వం ఉంటది. అవన్నీ అంటే మనకి మన మెటీరియల్ వరల్డ్ కాబట్టి అన్నీ తప్పుడు మార్గాలు తీసుకుంటాము. కానీ ఆ దృఢం అనేది నేను ఫస్ట్ ర్యాంక్ కంపల్సరీ రావాలి. రైట్. సో, జస్ట్ మనకి నియరెస్ట్ ఎగ్జాంపుల్ అదనమాట. ఇప్పుడు చాలా కష్టపడే వాళ్ళు ఐఐటీ ఫస్ట్ ర్యాంక్ వచ్చే వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇండియాలో దృఢంగా. అదేవిధంగా అలాంటి 1000 టైమ్స్ దృఢత్వం. కానీ కరెక్ట్ మార్గం. ఎప్పుడైతే మనం భగవంతుని పట్ల కలుగుతామో అప్పుడు భగవద్గీత అర్థమవుతది. భగవంతుడు అర్థమయ్యడానికి ఛాన్స్ ఉంటది. సో, విల్ స్టాప్ హియర్. ఎనీ క్వెషన్స్? ఇవాళ టేక్ అవే ఏంటి? సో, భగవద్గీత క్వాలిఫికేషన్స్. భగవంతుడితో సంబంధం కలగాలి. ఇది ఎంక్వైరీ చేయాలి. ఏం జరుగుతుంది? హూ యామ్ ఐ? అతతో బ్రహ్మ జిజ్ఞాస. అంటే ఎంక్వైరీ అబౌట్ ద బ్రాహ్మణ్. హూ ఈస్ గాడ్? హూ యామ్ ఐ? హూ ఈస్ గాడ్? ఈ కాలం అంటే ఏంటి? కర్మ అంటే ఏంటి? ఈ ప్రకృతి అంటే ఏంటి? ఎవరికైతే క్వెషన్ అర్థం లేదంటే రైట్. పొద్దుందాకా ఒక డాంకీ ఎళ్లి పని చేస్తుంటది చూసినావా? ఆ విధంగా కొంచెం గ్రాస్ దొరికితే అయిపోద్ది దానికి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకి డాంకీ లాగా పని చేయొచ్చు. సో, అలా మనది కూడా లైఫ్ ఒక డాంకీ పరిస్థితి అయిపోవచ్చు. డైరెక్ట్‌గా శాస్త్రంలో చెప్తది. డాంకీ ఎగ్జాంపులే మన పరిస్థితి. సో, ఉన్నంత వరకి భగవద్గీత అర్థం కాదు. కొంతమంది దగ్గర వింటుంటాము ఏంటంటే, నాకు చాలా కోపం వస్తది. అది కోపం నా నెక్స్ట్ పర్సన్ మీదనే చూపెడతాను. ఎవరి మీద చూపెట్టను. అయ్యో! పాపం అనిపిస్తది. బట్ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ చేస్తూనే ఉంటాం. యాహ్! అదే క్వెషన్ భగవద్గీతలో అర్జునుడు కృష్ణుని అడుగుతాడు. ఇది నాకు తప్పని తెలుసు. కానీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఎందుకు? యాహ్! కామయేష, క్రోధయేష, రజోగుణ సముద్భవం. కామము, క్రోధము. సో, మనిషి తప్పని తెలిసి కూడా ఆపుకోలేకపోతాడు. సో, అది మోర్ డిస్కషన్‌లో వస్తుంటది. ఎప్పుడైతే మన భగవంతుడి ఇది పరంబ్రహ్మ శ్లోకం అనుకున్నామో, పరంబ్రహ్మ పరంధామ ఎంతవరకు మనం అంగీకరించామో, అర్జునుడు అంగీకరించినట్టుగా మనం భగవంతుడిని అంగీకరించాలి, శ్రీకృష్ణుడిని. అంగీకరించినంత వరకు ఈ ట్రబుల్స్ వస్తూనే ఉంటాయి లైఫ్‌లో. హ్యాండిల్ చేయడం రాదు.
Okay, any other question? ఈరోజు ఇంట్రొడక్షన్ నేను ఎప్పుడు ఇలా వెళ్ళలేదు. సో Right? ఇట్స్ వెరీ గుడ్ వన్. మన భక్తుల అసోసియేషన్‌లో చదివినప్పుడే ఇది భగవద్గీత అర్థమవుతది. ఐ మీన్ బెటర్ ఆల్మోస్ట్ ఇది అండర్స్టాండింగ్ రావడం 8 ఇయర్స్ పట్టింది ఇది చదవడానికి. రైట్. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ. ఐ మీన్ అదర్ బుక్స్ చదువుతా ఉంటారు కానీ ఇంట్రడక్షన్కి అంత వాల్యూ లేదు. బట్ ఐ సీ సో ఇక్కడైతే రైట్. ఇంట్రడక్షన్ కూడా ఇంత డెప్త్ ఉంది ఇక్కడ. Yeah. మెయిన్ చాప్టర్ కూడా లేదు. ఇంట్రడక్షన్ గురించే మన ప్రభుపాద వారు రాసిన Yeah, సెంటెన్సెస్‌ని introduction. చదువుతున్నాం మనం. సో అవన్నీ ఏంటంటే మనం భగవద్గీతకి పర్ఫెక్ట్ స్టూడెంట్‌గా ప్రిపేర్ అవుతున్నాం. ఇప్పుడు ఎలాగా క్వశ్చన్ ఏమొచ్చిందంటే ఎందుకు అందరికి వస్తూ ఉంటుంది, ఇది ఇబ్బంది ఉన్న మెటీరియల్ వరల్డ్ అయినప్పటికీ కృష్ణుడు ఎందుకు క్రియేట్ చేశాడు, అసలు మనల్ని అంత రూత్లెస్గా ఎందుకు చేస్తున్నాడు ఆ! 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 పాయింట్ వచ్చింది, కవర్ చేశారు. అదే అది బాగుంది. మన డిజైర్ ఉండ ఉండాలని నీ కోరిక ఎక్కువ ఉంది. Yeah. అది ఉండాలంటే నీ కష్టాలు ఉండాలి, సుఖాలు ఉండాలి. ఓన్లీ సుఖాలున్నా ఉండలేవు. ఓన్లీ కష్టాలున్నా ఉండలేవు. నీ కోరిక చాలా స్ట్రాంగ్ ఉంది, భగవంతుని నుంచి దూరంగా ఉండాలి అని. తనేం చేయగలడు? ఒక చైల్డ్ కొడుకా, కూతురు కాలేజ్ వచ్చినప్పుడు నీ దగ్గర నుంచి చదువుకొని వేరే కాడ నుంచి చదువుకోవాలి, వేరే కాడ నుంచి చదువుకోవాలని మన తండ్రి, తల్లి ఏం చేయగలరు? ఓకే. మా దగ్గర ఉండడం ఇష్టం లేదు. దూరమైనా కొంచెం మంచి ప్లేస్‌ని చూజ్ చేస్తాం. రిసర్చ్ చేసి మనం చెప్పకుండా ఇదొకేనా, ఇదొకే అని మనకు సేఫ్ ప్లేసెస్‌లో వాళ్ళు పెట్టడానికి ట్రై చేస్తుంటాం. చెప్పండి, భగవంతుడు మనల్ని యాక్చువల్లీ ఇది తుక్కాలయం. బట్ మన కోరికలు నెరవేరాలంటే ఇలాంటి ప్లేస్‌లోనే నెరవేరుతాయి. ఇంకా వేరే చోట నెరవేరవు. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ హరే రామ్, రామ్ రామ్ హరే హరే. నెక్స్ట్ వీక్ కలుద్దాం మళ్ళీ. హరే కృష్ణ. హరే కృష్ణ.